టు మై ఛానల్ ఎస్ఎల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ అండి, డిఫరెంట్ స్టైల్లో ఎగ్ కర్రీ చేసుకుంటున్నాము. అది ఎలా చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు నేను ప్రిపేర్ చేస్తూ చూపిస్తానండి. రండి. నేను స్టవ్ ముట్టించి బాండిల్ పెట్టాను. బాండిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు నేను తురుముకున్న కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి ఇది ఇప్పుడు రోస్ట్ చేస్తాను. ఇక్కడ డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయి ఇదంతా కూడా డ్రై అయ్యే విధంగా, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనము ఈ పచ్చి కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. ఇది డిఫరెంట్ స్టైల్లో ఉంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. మనము చాలా రకాల ఎగ్ కర్రీస్ చేసుకుంటూ ఉంటాం కదా, డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటూ ఉంటాం కదండి. అందులో ఒక డిఫరెంట్గా ఇది నేను చేస్తున్నాను. మిరియాలు వేసి కొంచెం ఘాటుగా స్పైసీగానే ఉంటుంది. ఇది నేను హాఫ్ చిప్ప తీసుకున్నానండి. హాఫ్ చిప్పని ఇలా సన్నగా తురిమి పెట్టుకున్నాను. మనకి ఫ్రై అవ్వడానికి బాగా ఈజీగా ఉంటుంది, ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఇది ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను మీకు. కొబ్బరి మనకి లైట్గా రోస్ట్ అయిందండి. ఇప్పుడు 3 మీడియం సైజ్ టమోటాలని నేను ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా వేసేసుకుందాం. అందులో కొంచెం ఉప్పు వేసుకుందాము టమోటాలు మగ్గడానికి. కర్రీకి సరిపడా ఉప్పు తర్వాత ఫైనల్గా వేసుకుందామండి. ఇప్పుడు టమోటా మగ్గడానికి మాత్రం వేసాను. ఇలా అన్నీ ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే కర్రీ కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా మనం ఫ్రై చేస్తూ ఉంటే బాగుంటుందండి. కంటిన్యూషన్ వర్షాలు పడుతూనే ఉన్నాయండి. మాకు నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది. ఈ వర్షానికి ఇలా స్పైసీగా ఎగ్ కర్రీ చేసుకొని వేడివేడిగా తింటే సూపర్ ఉంటుందండి. ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, టమోటా కూడా ఫ్రై అయిందండి. చాలు, ఈ విధంగా మనకి ఫ్రై అయితే చాలు. మళ్ళీ కూరలో కూడా మనకి బాగా ఉడుకుతుందండి. కొంచెం మెత్తబడి ఫ్రై అయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము సపరేట్గా. ఇది ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ప్లేట్లోకి తీసి పెట్టుకొని ఆరబెడదాము. మళ్ళీ బాండిల్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు మనము అల్లం అండి, ఒక చిన్న పీస్ తీసుకొని కట్ చేశాను అల్లము. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, చూడండి సోంపు ఒక స్పూను, అలాగే పట్ట ఈ చిన్న 2 పీసెస్ తీసుకున్నాను, లవంగాలు ఒక 3, మిరియాలు ఒక టీ స్పూను, జీలకర్ర అండి. జీలకర్ర మనం తాలింపు పెట్టేటప్పుడు వేస్తాము. ఇప్పుడు జీలకర్ర, మిరియాలు, సోంపు వేసేస్తున్నాను. అవి కూడా మనం ఫ్రై చేసుకుందాము. కొంచెం ఫ్రై చేసేసి మనం ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవడమే అండి. అన్నీ ఫ్రై అయిపోయినాయి. మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని ఇవన్నీ కలిపి, ఇప్పుడు ఫ్రై చేసినాయా ఈ థింగ్స్ అన్నీ కూడా కలిపి మనము మిక్సీలో మెత్తని పేస్ట్ చేసుకుని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని యాడ్ చేద్దామండి. ఆనియన్ బ్రౌన్ కలర్ అయింది కదా, ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని యాడ్ చేద్దాము.
1/4 టీ స్పూన్ పసుపు వేద్దామండి. మనం ఆల్రెడీ మిరియాలు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకుందాము. 1 స్పూన్ వేస్తున్నాను నేను. రెండు టీ స్పూన్ ధనియాల పౌడర్ అండి. ఉప్పు చెక్ చేసి వేసుకుందాము. ఇంతకు ముందు మనం వేసాం కదా కొంచెము, కాబట్టి చెక్ చేసి ఫైనల్గా వేస్తామండి. కొంచెం వాటర్ వేద్దామండి. మనం ఆల్రెడీ మిక్సీ వేసాం కదా, ఆ మిక్సీలో మసాలా వాటర్ ఉంటుంది, దాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకుందాము. కూర మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బేస్ చేసుకొని వాటర్ వేసుకోండి. ఏంటి కాసేపు మూత పెట్టి ఉడికిద్దాం మనం. ఈ కూరని ఉడికాక చూపిస్తాను. ప్లేట్ తీసి చూద్దామండి కూర ఎంతవరకు వచ్చిందో. మంచి స్మెల్ వస్తుందండి, బాగుంది స్మెల్ అయితే, సూపర్ ఉంది. నేను ఆల్రెడీ ఉప్పు కారం చెక్ చేశానండి, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఎగ్స్ ఇప్పుడు మనము బ్రేక్ చేసి వేస్తామండి, బాయిల్ చేసి వేయట్లేదు. చూడండి, ఇట్లా వాటర్లో వేసుకోవడం, ఎందుకంటే ఎగ్స్ ఏదన్నా మనకి చెడిపోయి ఉంటే అవి పైకి వచ్చేస్తాయండి. బాగుంటే, చెడిపోకుండా బాగుంటే ఎగ్స్ ఇలా అడుగుకి వెళ్ళిపోతాయి. అంటే ఈ ఎగ్స్ ఏవి కూడా చెడిపోలేదండి, అన్నీ నీట్గా మంచిగా ఉన్నాయి. వీటిని ఇప్పుడు మనం బ్రేక్ చేసి ఒక్కొక్కటిగా కర్రీలో వేసుకుందాము. ఎప్పుడు మనం బాయిల్ చేసి వేసుకుంటుంటాం కదండి, అలా కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్గా ఒకసారి చేయండి. అది వేసిన వెంటనే కలపకూడదు, అన్నీ ఒకదాని మీద ఒకటి వేయకూడదండి, కొంచెం గ్యాప్ ఇచ్చి పక్కన వేద్దాము. ఇలా మసాలాలో ఈ ఎగ్ ఉడకడం వల్ల సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఎగ్ మొత్తం మసాలా నీట్గా పడుతుంది, చాలా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మిరియాల ఘాటు ఈ ఎగ్కి తగిలితే సూపర్ ఉంటుంది కదండి. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. మీకు నచ్చిందా నచ్చలేదా? నేను 6 ఎగ్స్ తీసుకున్నానండి. కలపకుండా ఇలాగే మూత పెట్టేసి ఉడికిద్దామండి. కాసేపు ఎగ్ బాయిల్డ్ అయ్యే వరకు ఉడికిద్దాము. ఉడికించి తర్వాత చూపిస్తాను మీకు. ఎగ్స్ ఉడికాయో లేదో చూద్దాం, ఒకసారి మూత తీసి చూద్దామండి. ఉడికిపోయిందండి ఎగ్స్, మనం కొట్టి వేసాం కదండి. చూడండి, ఇలా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ. ఎగ్ కూడా స్మెల్ లేకుండా ఉంటుంది, బాగుంటుందండి. తినేటప్పుడు మసాలా అంతా కూడా ఎగ్లోకి వెళ్ళి చాలా బాగుంటుంది. ఈ డిఫరెంట్ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి, కమెంట్లో చెప్పండి. ఈ వీడియో చూశారు కదండి, ఒక డిఫరెంట్ స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీరు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.